దాడులు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మిసైల్స్తో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూడా అమెరికా గల్ఫ్ స్థావరాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడంతో మిడిల్-ఈస్ట్లో వార్ బెల్స్ కంటిన్యూగా మోగుతున్నాయి. అమెరికా అందంత పనిచేసింది. పశ్చిమాసియాను మరోసారి రణరంగంగా మార్చింది. మిత్రదేశం ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై భారీ స్థాయిలో దాడులకు దిగింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ రణ నినాదం చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు పలు ప్రాంతాలపై క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ఉత్తర టెహ్రాన్లో 30కి పైగా ప్రాంతాలపై ఒకేసారి దాడులకు దిగాయి. దాడుల్లో భాగంగా ప్రధానంగా ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యం చేసుకున్నట్టు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో పాటు ఇతర అగ్రనేతలే లక్ష్యంగా దాడులు కొనసాగాయి. తొలి పేలుళ్లు ఖమేనీ, పెజిష్కియాన్ నివాసాలు, కార్యాలయాల సమీపంలోనే చోటు చేసుకున్నాయి. అప్పటికే ఖమేనీ, పెజిష్కియాను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఇరాన్ వర్గాలు పేర్కొన్న పలువురు ఇరాన్ కీలక సైనిక కమాండర్లు, నేతలు దాడుల్లో మరణించినట్టు చెబుతున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయ భవనంపై జరిగిన భారీ క్షిపణి దాడులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడికి దిగటం 8 నెలల్లో ఇది రెండోసారి. గత జూన్లో అవి జరిపిన దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. అమెరికాతో పూర్తి సమన్వయంతో దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరు దేశాల సైన్యం నెలల తరబడి రూపొందించిన వ్యూహం మేరకు దాడులు కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్ కూడా కొద్ది గంటల్లోనే తేరుకొని ధీటుగా స్పందిస్తోంది. తొలుత ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ వెంటనే బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా క్షిపణి దాడులకు దిగింది. కువైట్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి చేసింది. సౌదీ అరేబియా, దుబాయ్ పైన క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్. పశ్చిమాసియాలో ఘర్షణలు కొద్ది వారాల పాటు కొనసాగుతాయని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితులు త్వరలోనే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చంటున్నారు. ఇరాన్పై అమెరికా దాడిని విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా యుద్ధానికి దిగారంటూ మండిపడింది. మరోవైపు ఇరాన్కు దన్నుగా తాము యుద్ధరంగంలోకి దిగుతామని హెజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్తో పాటు ఎర్ర సముద్రంలోని రవాణా నౌకల్ని కూడా తిరిగి లక్ష్యంగా చేసుకుంటామని యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్ గ్రూప్ హెచ్చరించింది.